ప్రపంచ ముస్లింలు ఇక ఒకటే తెలుసుకోవాలి. మా మత రాజ్యమే ప్రపంచం అంతా కావాలనుకుంటే మీరు మీ మీ మత దేశాలకు వెళ్ళిపోండి. వాటన్నిటి కలిపి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోండి. అది మత రాజ్యం కింద పెట్టుకోండి. మిగతా మతాల వాళ్ళకి ఎవడు బతుకాళ్ళ బతకడం లేదు. మా మత రాజ్యాన్ని అంగీకరించాలి ప్రపంచం అంతా అంటారా? మీరందరూ మీ మత దేశాలకు వెళ్ళి వాళ్ళతో కలిసి మిగతా దేశాల మీదకి వెళ్ళి యుద్ధాన్ని చేసి ఆ మతాలన్నిటి సంగతి తేల్చుకుని ఆ మతాల్ని ఆక్రమించుకోవడం, ఆ మత దేశాలను స్వాధీనం చేసుకుని వాళ్ళ మత మార్పిడి ఒకప్పుడు భారత్లో చేసినట్టని. లేదా మత రాజ్యాలు కావాలనే మూర్ఖులు మీ మధ్యలో ఉంటే, మీ పక్కన ఉంటే, మీతో ఉంటే వాళ్ళని తరిమేయండి, వాళ్ళని దూరంగా తరిమి కొట్టండి. మతరాజ్య స్థాపన కావాలి, ఖలీఫా రాజ్యాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు ఉండేది 10% 20%. కానీ క్రమంగా అది పెంచి పెద్దది చేస్తూ చక్కగా చూసుకునే దేశాల్లో ప్రాణాలు తీస్తుంటే, యూరప్ దేశాలలో మతం మూర్ఖత్వం లేదు. అక్కడ నువ్వు క్రిస్టియన్ అయితేనే బతకాలని లేదు. కానీ అరబ్ దేశాల్లో నువ్వు ముస్లిం అయితే సక్రమంగా బతకలేవు. నీ మత విశ్వాసాల ప్రకారం ముస్లిం దేశాల్లో బతకలేవు. వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ రుద్దకపోయినా నీ మత విశ్వాసాల ప్రకారం బతకడానికి లేదు. బట్ యూరప్ దేశాల్లో ఆ స్వేచ్ఛ, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి. ముస్లింలు స్వేచ్ఛాయుతంగా జీవించడం. నీ మతాన్ని నువ్వు పాటించు, నన్ను మతం మారమని, నువ్వు కూడా నా మతంలోకి మారవు. అట్లాగే ఈ టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ కి రాకపోతే ప్రమాదం. తేల్చుకోవాలి ముస్లింలు. ఇక ఈ ఉగ్రవాదని మతరాజ్యం కావడానికి ఆయుధాలు చేత పట్టిన వాడు, ప్రజల ప్రాణాలు తీసేవాడు, అన్యమతస్తుని చంపేవాడిని, వాడు మా ముస్లిం కాదు, వాడిని కూడా మేము నీచుడు అంటాం, వాడిని కూడా రాక్షసుడు అంటామని ప్రపంచ ముస్లింలు ముందుకు రాకపోతే భవిష్యత్తులో ముస్లింలని తమ దేశాలకు రానివ్వడానికి యూరప్ దేశాలు నిరాకరిస్తే అత్యంత ప్రమాదకరం అవుతుంది.